ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ జూషిన తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను ఎట్లయితే పొట్టు పొట్టు తిట్టిర్రో, పెళ్లి తర్వాత గూడా మా పెళ్లి ఫోటోస్ పెడితే గూడా అట్లనే తిట్టిర్రా. అసలు కాలేజ్‌కొచ్చినంకైతే పొట్టు పొట్టు తిట్టించి పెట్టిర్రు. ఏందే నువ్వసలు ఎంగేజ్‌మెంట్‌కి సరిగ్గా రెడీ గాలేదు, పెళ్ళికి సరిగ్గా రెడీ గాలేదు. ఏమైందే అని. ఏమైన సంగతి నాకు తెలుసు గానీ వాళ్ళకి తెలవదు గదా! నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నానో, ఎందుకు రెడీ గాలేదో, ఎందుకట్లా డల్‌గున్నానో, ఫోటోస్ ఎందుకట్లొచ్చినాయో వాళ్ళకి తెలవదు గదా! మొత్తానికి పెళ్లయితే అట్లయిపోయింది. మా లవ్ స్టోరీకి శుభం కార్డయితే పడిపోయిందనమాట. ఇప్పుడంటే చీర కట్టనీకొకరు, హెయిర్ స్టైల్ ఎయనీకొకరు, మేకప్‌కొకరు ఇట్లా మేకప్ ఆర్టిస్ట్‌ని అందరిని హైర్ చేసుకుంటున్నారు. కానీ మా పెళ్ళికి అంత సీన్ లేదబ్బా! ఒట్టి ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్‌తోనే రెడీ అయిపోయినా. మనదంతా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్‌లే గానీ ఇది స్టార్ట్ చేసిన నుంచి అడుగుతున్నారు కదా మీరందరూ. అక్క పెళ్లి ఫోటోస్ చూపించండి. అప్పుడు మీరు బావగారు ఎట్లున్నారా అని. ఇదిగోండి చూసేయండిరా. ఏందో తెలవదు గానీ దరిద్రం మొత్తం మన నెత్తి మీదనే తాండవం ఆడుతా ఉంటదనుకుంటా. పెళ్లి ఫోటోస్ ఉన్నాయి గానీ పెళ్లి వీడియో మాత్రం లేదు. మా పెళ్లికి వీడియోలు తీసిన వీడియోగ్రాఫర్ మా క్యాసెట్ పోగొట్టిండంట. అది సంగతి. కనీసం చూసుకోనీకి ఫోటోలు కూడా ఉన్నాయని కొంచెం ఒక్కోసారి మురిసిపోతుంటా గానీ క్యాసెట్ పోగొట్టిండు అనే విషయం గుర్తొస్తేనే ఆ ఫోటోగ్రాఫర్‌ని పిచ్చి పిచ్చిగా తిట్టాలనిపిస్తది. కానీ తిట్టలేను మా ఊరాయననే. గానీ ఈ పెళ్లి ఫోటోస్ చూసిన తర్వాత ఈ పెళ్లి ఫోటోస్‌లో నేను బాగున్నానా? మీ బావగారు బాగున్నారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. కానీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పోండబ్బా.